4:30 అనుకున్నాం ఈ కార్యక్రమం. అచ్చెన్నాయుడు గారు వస్తారు, అయ్యనపాత్ర గారు వస్తారు, తొమ్మిది రవీంద్ర గారు వస్తారు అని అనుకున్నాం. అచ్చెన్నాయుడు గారికి ఈరోజు చంద్రబాబు గారి కదిలిన కార్యక్రమం కాబట్టి వారు రాలేకపోయినారు. అదేవిధంగా నిన్ననే అభ్యర్థులు ప్రకటించినారు కాబట్టి చాలామంది అభ్యర్థులు రాలేకపోయినారు. సరే, ఇక్కడుండే అభ్యర్థులతో మీకు అందరికీ తెలిసి ఇక్కడ ఉన్నాం అందరం కూడా. ఈ కార్యక్రమాన్ని బీసీ నాయకుడైనటువంటి మన జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్ గారు చాలా చక్కగా ఏర్పాటు చేశాడు. వారికి ధన్యవాదాలు చేయాలి. చేసింది ఏమిటంటే 3,000 మంది కుర్చీలు ఏమంటే 6,000 మందికి వేసినాడు. అది కొంచెం పొరపాటు అయింది. సరే, ఏదైనా సరే సంతోషం. ఆ నిలబడినంత కూర్చుంటే ఇది ఉండేది కాదు. నేను మొదటి చెప్తా వచ్చిన కాడికి ఆ సాక్షి కూడా ఎక్కడ ఉంటాడు, ఆయన ఏం రాస్తాడు, ఆయన గుర్తు తెచ్చుకుంటా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు. ఏబిఎన్ టీవీ, ఈటీవీ, టీవీ5 అని గట్టిగా మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను అవి ఖాళీ సీట్లు ఉన్నాయి, అదందరూ కూర్చొని నిలబడి కూర్చోనంటే కూర్చోరు. టౌన్లో పెడితే ఈ ప్రాబ్లం. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న మిత్రులు శ్రీభిలాష్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు 27 మందికి మన జిల్లాలో సీట్లు ఉన్నాయి. అందులో 6 మందికి ప్రకటించడం జరిగింది. రాష్ట్రంలో 6 మందికి ప్రకటించిన జిల్లా మనదే. ఆ 7లో 6 మంది కూడా అభ్యర్థులు ఇక్కడే ఉన్నాం. కానీ మా భవిష్యత్ అంతా మీ చేతుల్లో ఉంది. మరి ఏం చేస్తారు? బీసీ మాట్లాడమంటే కేకలు వేస్తారు, బుడ్డ మాట్లాడమంటే కేకలు వేస్తారు, అఖిల ప్రియ మాట్లాడమంటే కేకలు వేస్తారు, కానీ మమ్మల్ని కేకలేదు. కేకలు కాదు, రేపు గెలిచినప్పుడు కేకలు వేయాలా. అది మన పౌరుషాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జగన్ గారి గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కాదు. తప్పనికి మన ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఎవరు లేడు రాడు. ఎవరు చాలా మంది చెప్తుంటారు ఎవరి గురించి, తుగులకుల గురించి. వాడన్న కొంచెం మేలు. పాటలీపుత్ర గురించి దౌలతాబాద్ క్యాపిటల్ మార్చినాడు. ఈ దరిద్రుడు క్యాపిటల్ లేకుండా చేసినాడు. మనకు క్యాపిటల్ లేదు. ఇప్పుడు జనార్దన్ రెడ్డి గారు పోతున్నారు, బుడ్డ రాజశేఖర్ గారు పోతున్నారు, ఆడిపోతున్నారు, మా ఊరు పోతున్నాం ఉంటారు. మనకు రాజధాని ఏదని చెప్పాలా? ఏదని చెప్పాలా? మీరు ఇక్కడ కూర్చున్నంత మా ఇంట్లో పోతాం. ఏదే మాకు రాజధాని? దేశంలో ఎవడన్నా పారిశ్రామికవేత్త రావాలంటే ఎక్కడ పెట్టాలా? ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని అయింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను మున్సిపల్ మినిస్టర్గా ఉన్నా. ప్రతి ఫ్రైడే, ఎవ్రీ ఫ్రైడే అభివృద్ధి కార్యక్రమాల గురించి, హైటెక్ సిటీలో ఏ కార్యక్రమం చేస్తే ఏ రకంగా వచ్చిందని ఆ లక్ష్మీ పార్సార్థిని, శ్రీమతి లక్ష్మిని, అదే అద్వైను, నేను కూర్చొని ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరెవరికి సైట్ అలాట్ చేశారు, ఏ కంపెనీలు వచ్చారు, ఎంతమంది వచ్చారో వాళ్ళ కోరికలేవి. వాళ్ళు భయమే సునాయాసంగా మాకు ఎయిర్పోర్ట్ కావాలా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలా, సౌకర్యాలు కావాలా, కరెంటు కావాలా, నీళ్లు కావాలా, ఈ సౌకర్యాలన్నీ ఉంటేనే మేము ఇక్కడ ఈ అభివృద్ధి చేస్తాము ఇండస్ట్రీస్ అని చెప్పడం చేశారు. దానికి అనుగుణంగా కదా ఓఆర్ఆర్ తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా మా పివి నర్సింగ్ గారు సరోజినీ హాస్పిటల్ దగ్గర తీసుకొచ్చాం. ఎంత రూపకల్పన చేశాం దాన్ని. మన అవినీతి సదుపాయాలు లేకపోతే కూడా వస్తాడు ఆయన. సదుపాయాలు చూపారు కదా ముఖ్యమంత్రి. 4 ఇళ్ళు కట్టుకున్నాడు ఆయన. చెల్లినేమో రోడ్డు మీద వారించాడు, తల్లినేమో పలకరించడం లేదు. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా తల్లిని చెల్లిని వదిలేశాడా? ఇంత ఆప్యాయత చూసుకుంటావా బిడ్డను? తల్లి లెక్క చూసుకుంటా బిడ్డను. మళ్ళీ ఈ దరిద్రుడు ఎవరు చూశాడు బిడ్డను చెల్లిని? ఎంత చెప్పకూడదు. మన కార్యకర్తలు సమాయత్తం కావాలా. మేము ఈలను కేకలు వేసేట్టు కాదు. ఇక్కడ కూర్చున్నాను ఆ చివరి నుంచి చివరి దాకా గెలిచారా. రేపు శివరేంద్ర రెడ్డి గారికి కూడా భవిష్యత్తు తెలుస్తుంది. మరి ఆయన క్యాండిడేట్ అయినప్పుడు ఆయన కూడా మనతో కలిసి కరెక్ట్గా పనిచేయాలా. వీడు ఉండాలా, వాడు ఉండాలని కాదు. మన గెలుపు కావాలా. మనం గెలిచి రావాలా. గెలిచడానికి నేను ఒక్కనే కాదు, మీకు అందరూ 6 మంది కూడా సహకరించాలా. కాబట్టి మీరందరికీ తీసుకోవాల్సిన బాధ్యత ఒక తాటిపైన మీకుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ సాయంకాలం వేళ మంచి గాలి ఉంది, మంచి కార్యక్రమం నిర్వహించాం. కానీ కార్యకర్తలు తగిలిపోయినారు.